సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్స్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకొస్తే చేస్తారా? కామెడీ చేస్తానండి. యాక్షన్ సినిమాలు సత్య గారు రెమ్యూనరేషన్ పెంచారా లేదా? ఇదండి రెమ్యూనరేషన్ పెంచారా లేదా? 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా సోలోగా. అది ఆయన అడగండి. అదేంటది ఆయన అడగడం ఏంటి? మీరు పెంచాలి కదా, పెంచారండి. డిమాండ్ పెరిగింది కదా. పెంచారు సార్. ఎవరు పెంచారు? ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారండి. అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి? జనరల్ పర్టికులర్గా అట్లా పర్టికులర్గా తన ఆడిషన్ దొరికి క్లిప్స్ అవి తీసుకున్నామండి. సో ఆ ఆడిషన్ అది చూసి క్యారెక్టర్ సెట్ అవుతారు అనిపించి తీసుకున్నాం. అంటే మరి తెలుగు అది అసలు రాదా? మేము మొత్తం అంటే ఇందులో వచ్చే క్యారెక్టర్ తెలుగు అమ్మాయి కాదు. సో తన క్యారెక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చే ఆఫీసర్ అనమాట. సో దాని తగ్గట్టు కానీ తెలుగులోనే మాట్లాడతారు సినిమాలో మొత్తం. ఓకే. యా. సత్య గారు స్ట్రేట్ హియర్. నమస్తే. హాయ్ అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా బాగుంది. బట్ ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్లో సత్య గారు కనిపిస్తున్నారంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అంటే లైక్ ఆ డైలాగ్స్ అన్ని మీమ్స్లో వాడుతూ ఉంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ మీకు చెప్తున్నప్పుడు మీ ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటారా ఆర్ కంప్లీట్లీ యువర్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండి. మ్యాక్సిమం డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వింటాను. కానీ స్పాట్లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని ఏమన్నా వస్తాయి. బేసిక్గా క్యారెక్టర్లో ఉన్నప్పుడు క్యారెక్టర్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది అని అనిపించింది. కంపల్సరీ డైరెక్టర్తో షేర్ చేస్తాను, ఎవరితోనైనా షేర్ చేస్తానండి. వాళ్ళు ఆ టైంలో ఒప్పుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఖచ్చితంగా అమ్మ చూసినప్పుడు ఇది నేను చేశాను ఇది అని ఫీల్ అవుతా ఖచ్చితంగా. అంతే అండి. కంప్లీట్ డైరెక్టర్ మీదే ఉంటుందండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం అన్నది లైక్ మీరు డైరెక్టర్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అయ్యో, అందరూ మ్యాక్సిమం అందరూ రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు అది ఎందుకంటే స్క్రిప్ట్గా చూస్తే టోటాలిటీ ఏంటనేది వాళ్ళ మైండ్లో ఉంటుందండి. నేను వచ్చి ఒక సీను 2 సీన్లు 3 సీన్లు వెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సో ఐ రెస్పెక్ట్ దెమ్. చెర్రీ గారు, ఇంతకు ముందు సినిమాలు కంప్లీట్ అయిపోయినాక పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఈసారి 60% అయింది, మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసేసారు. అంటే సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నాం కనుక 3 months ఉంది కదండి. సో ప్లస్ ఇప్పుడు ఈ పండగ టైంలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఈ గ్లిమ్స్ కూడా అటాచ్ చేసి థియేటర్స్లో కూడా ప్లే చేస్తే బాగుంటుందని కొంచెం బజ్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో. అంటే పబ్లిసిటీ అనేది ఎప్పుడైనా ఏ సినిమా కానీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఏంటంటే మత్తువదల 2దో స్పేస్ రాలేదు మాకు. థియేటర్కల్ రిలీజ్ డేటు ఒకటి మైండ్లో పెట్టుకొని ఒక హార్డ్లీ 1 month 20 days ఎంత వచ్చింది. సో కొద్దిగా స్పీడ్గా ఆ షార్ట్ టైంలోనే చేసాము. ఈసారి అలా లేదు కాబట్టి ఇంకా రిలీజ్ డేట్ ఏమన్నా అనుకోలేదు. ప్లస్ ఈ పెద్ద ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనే ఉద్దేశంతో చేసామండి. రానా గారు, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ యూనివర్స్ అని క్రియేట్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఏమైనా అట్లా క్రియేట్ చేసి ముందు సినిమాలో క్యారెక్టర్స్ ఏమైనా ఈ సినిమా ఇది స్టాండ్లోనే ఏం లేదు. అంటే అలా ఏమైనా ఉన్నాయా ప్లాన్స్? ఈ క్యారెక్టర్లన్నీ కలిపి అంటే మతవాళ్ళ ఉంది కదండి, అది కంటిన్యూ చేసుకుంటాం. ఓకే. మత్తువదల 3 ఒకటి ఆ ఫ్రాంచైజ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇది కాకుండా ఇంకా తను దిస్ ఈజ్ అ స్టాండ్ అలోన్ మూవీ, దిస్ విల్ బి నో part 2 ఫర్ దిస్. సత్య గారు అంటే యూనివర్స్ అని ఒక్కొక్క సినిమాలో క్యారెక్టర్లు కూడా మళ్ళీ నెక్స్ట్ మీకు ఏ పేరు అవుతుంది? అంటే ఇది సెపరేట్ అండి, దీనికి మతవాళ్ళకి వేరే వాటికి ఏం సంబంధం లేదు, సెపరేట్ ఫిల్మ్. ఓకే. రితేష్, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్ అని చెప్పి వేసుకున్నప్పుడు అందులో హ్యాపీ బర్త్డే టైటిల్ వేశారు కదా, సో థ్యాంక్స్ ఫర్ ఎంబ్రేసింగ్. చాలా మంది వదిలేస్తూ ఉంటారు అలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పెర్ఫార్మ్ అవ్వని సినిమాలు. ఓకే, సో కమింగ్ టు ద ఫిలిం, సో అంటే మీ సినిమాలో ఎప్పుడు ఉండేది కూడా క్వర్కీనెస్సే. సో దీనికి ఈ జట్టులో క్వర్కీనెస్కి మించింది ఏముంటుంది? ఆ క్వర్కీనెస్ని మించింది ఏముంటుంది అదర్ దాన్ దట్? అంటే ఇది బేసిక్గా ఇట్స్ స్టోరీ డ్రివెన్ ఫిల్మే అండి. సో అందులో ఏంటంటే కొంచెం అంటే ఫస్ట్ రాసింది కొంచెం ఒక సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక థ్రిల్లర్, ఒక స్పేస్లో జరిగే థ్రిల్లర్ లాగా రాసింది. సో దాని తర్వాత కొంచెం వర్కౌట్ చేసి ఏంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా తీసుకెళ్ళాం. సో ఆ స్టేక్స్ కానీ అది కానీ ఆ హ్యూమర్ ఉంటూనే ఒక స్టోరీ, ఒక ఇంటెన్స్, ఒక యాక్షన్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్ అన్ని మిక్స్ చేసింది. ఓకే, రియా. ఎస్, సో పోస్ట్ విన్నింగ్ a pageant, so for many people Bollywood will be the stepping stone. So why Tollywood? Why not? I mean, honestly, I think
right now is the best time. Apart from the fact that the story was incredible and I would have taken it either ways, I think it's just incredible the way the South industry is growing. Any language from the South, I think they are just taking off. They are taking off globally. Everybody knows the stars, everybody knows the filmmakers, and I think that is what I'm seeking also for. You know, I don't think that pageantry is a direct entry into film industry. That's not what it is. I think it's if you're passionate for it, if you genuinely love acting. It was my first love, so I had to pursue it. I'm 21, and so I knew that this is the right time to enter in. But weren't you bombarded from other industries as well for the offers? Because my first choice is this industry. I know starting off with Telugu cinema is very auspicious. It's very lucky. It's always been lucky for me. I also used to model before, and it also was very lucky over there for me. And so I think I'm someone who thinks like that. You know, if it worked out before, it's going to work out this time as well. So yeah, for that reason. సత్య, సో ఇప్పటిదాకా ఎన్ని సినిమాలతో హిట్లు కొట్టినా ఎంత హైలైట్ అయినా మీడియాని అవాయిడ్ చేస్తూనే వచ్చారు, ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు తప్పేలా లేదు. సో ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంటున్నారు? ఏమండి కొంచెం ఏంటో మీడియా అంటే ఇంటర్వ్యూలో అవి ఏంటంటే కొంచెం కంగారుగా ఉంటుంది, అంటే అదొక ఫోబియా అనుకోండి అంతే. డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి, సెకండ్ సినిమా నుంచి థర్డ్ సినిమా, ఒక్కొక్క సినిమా జరుగుతుంటే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అంటే మీరు టేకప్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి. పైగా ఈ సినిమాకి డే 1 నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం, అది కూడా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చాయి, అంటే డిఫరెంట్ పెద్ద హీరోలతో. కానీ మీరు అన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 కానీ వచ్చాయి. మీరు ఎందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే ఇల్లే చేయాలి ఇలాగనే? రేంజ్ అని కాదు సార్, అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు సార్. అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు, కొన్ని వర్క్ అవ్వలేదు. సరే, దాని తర్వాత ఇంకా వేరేది ఐడియా ఎప్పటి నుంచో చేద్దామని ఉండిందనమాట. సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు, సో అందుకని ఇది చేసి. దాని రియాక్షన్ అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే డైలాగు అలాగా సార్. అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇదేంటని మామూలుగా చూసామన్నమాట. మనకి ట్విట్టర్లో జరుగుతుంటుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3. సరే, ఒక ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా, ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనగానే ఏంటి సత్య హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా. అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం, ఏంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3. అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా, సరదాగా ఉంటుందని జనరల్ కంపెనీ. ఆ సీన్ కూడా, ఆ గగనం సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటుంది. అవును సార్, దాన్ని గుర్తు తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్లైట్లో జరగడం. అవును సార్, అందులో కూడా బాగుంది సార్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంటే కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బాగుంటుంది ఈ సినిమా అనే ఒక వైబుని తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వైబ్ ఉంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. సత్య గారు, మొన్నే ఓ సినిమాలో హీరోయిన్ ఏ క్వశ్చన్ అయినా అడుగంటే హీరోయిన్ మీది విగ్గు కదా అని అడుగుతుంది. మీ జుట్టు చూస్తే అలా అనిపిస్తుంది. ఒరిజినల్నా? లేదు సార్, విగ్గేనా? ఓకే, కరెక్ట్గా అడిగారన్నమాట అయితే. కాదు సార్, అంటే ఏంటి ఈ గెటప్ ఆయన డిజైన్ చేశారా ఏంటి? అంటే సత్య గారిని